నమస్కారం అండి, నా పేరు రవి. నేను జర్మనీలో బెర్లిన్ సిటీలో ఉంటాను. సో ఈ వీడియోలోకి వెళ్లే ముందు మెయిన్ టాపిక్స్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడండి. సో తెలంగాణ గవర్నమెంట్ 90 కోట్ల రూపాయలు స్కిల్స్ డెవలప్మెంట్ కోసం ఇన్వెస్ట్ చేయబోతుందంట. సో చాలా మంది లేబర్ ఎవరైతే మన తెలంగాణ కానీ అదర్ స్టేట్స్లో ఉన్నారో వాళ్ళకు ఫారిన్ వెళ్ళడానికి ఒక అవకాశం కల్పించబోతుంది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము ఈ వీడియోలో అలా స్కిల్స్ ఎవరైతే నేర్చుకొని ఇక్కడికి వస్తారో వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఆ తర్వాత ఇప్పుడు జర్మనీ రావాలంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. సో దాని గురించి కూడా మనము ఈ వీడియోలో మాట్లాడదాము. సో ఇవాళ ఏప్రిల్ 15, ఇవాళ మార్నింగ్ న్యూస్ లో చూశాను. తెలంగాణ లేబర్ మినిస్టర్ వివేక్ గారు ఒక అనౌన్స్మెంట్ చేశారు. సో అదేంటి అంటే, మీ అందరికీ తెలుసు ప్రపంచంలో చైనా మ్యానుఫ్యాక్చరింగ్ ఎంత ఇంపార్టెంటో మన ఇండియా కూడా హ్యూమన్ రిసోర్స్ కి అంత ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు రోడ్ మీద ఎక్కడన్నా వెళ్ళి ఎవరినన్నా అడగండి, నువ్వేం చదువుకున్నావు అంటే బీటెక్ కానీ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కానీ గ్రాడ్యుయేషన్ చేశాను అనే చెప్తారు. మన ఇండియాలో ఎడ్యుకేషన్ కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు. సో చదువుకున్న వాళ్ళు ఇక్కడ చాలా మంది ఉన్నారు అండ్ జాబ్ చేయాలని చాలా మందికి ఉంది. సో అలాంటి వాళ్ళు ఫారిన్ ఎలా వెళ్ళాలి? ఒకప్పుడు ఎంబీఏ చదివిన వాళ్ళు కానీ ఐటీ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు లేదంటే బీటెక్ చేసిన వాళ్ళకు ఫారిన్ లో చాలా అవకాశాలు వచ్చాయి. సో వాళ్ళు అక్కడికి వెళ్ళి సెటిల్ అయ్యేవారు మనం చూస్తూనే ఉంటాము మన సొసైటీలో. సో ఈ ప్రొఫెషన్స్ కాకుండా వేరే ప్రొఫెషన్స్ వాళ్ళు, ఎస్పెషల్లీ నర్సింగ్ కానీ లేదంటే ఎలక్ట్రీషియన్స్, బస్ డ్రైవర్స్, ప్యాకేజింగ్ ఇండస్ట్రీలో జాబ్ చేసే వాళ్ళు, వీళ్ళు ఫారిన్ వెళ్ళడం చాలా కష్టము. వెళ్తే మిడిల్ ఈస్ట్ వెళ్తారు కానీ ఈ డెవలప్డ్ కంట్రీస్ వెళ్ళడం అంత ఈజీ కాదు. సో ఇప్పుడు సిచ్యువేషన్ మారిపోయింది. జర్మనీ లాంటి కంట్రీ చాలా రిచ్, కానీ జనాలు లేరు ఇక్కడ జాబ్స్ చేయడానికి. సో అది ఎలా ఫీల్ చేయాలో దాని గురించి గవర్నమెంట్స్ ఒకరితో ఒకరు టైఅప్ చేస్తున్నాయి. మీ అందరికీ తెలుసు, కొన్ని సంవత్సరాల క్రితము ఈ యుద్ధాలు జరిగినప్పుడు చాలా మంది రెఫ్యూజీస్ జర్మనీకి వచ్చారు. సో జర్మనీ ఏమనుకుందంటే వాళ్ళని సొసైటీలో ఇంటిగ్రేట్ చేస్తే మామూలు జాబ్స్ ఏమైనా ఉంటే వాళ్ళు చేస్తారు అని. కానీ అన్ఫార్చునేట్లీ అది అనుకున్నట్టు వర్కౌట్ కాలేదు. సో ఇప్పుడు జర్మన్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే వివిధ దేశాలతోని డీల్స్ చేసుకుంటుంది. మీకు ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ చాలా జర్మన్ కంపెనీస్ తోని డీల్స్ చేసుకుంది. వాళ్ళకి లేబర్ ప్రొవైడ్ చేయాలంటే ఈ జర్మన్ కంపెనీస్ వాళ్ళకి ఏం స్కిల్స్ కావాలనో అది తెలంగాణ గవర్నమెంట్ చెప్తే అందులో మన గవర్నమెంట్ టామ్కామ్ ఎస్పెషల్లీ వాళ్ళకు ట్రైనింగ్ ఇస్తుంది. సో సౌత్ ఇండియాలో కేరళ అండ్ తెలంగాణ గవర్నమెంటే ప్రస్తుతానికి ఇలాంటి డీల్స్ చేసుకున్నాయి. మీకు కింద ఒక వెబ్సైట్ అడ్రస్ ఇస్తున్నాను, ఆ వెబ్సైట్ వెళ్ళి చూడండి. సో మీకు దీంట్లో నర్సింగ్ గురించి చాలా ఇన్ఫర్మేషన్ ఉంటది. అదే విధంగా నర్సింగే కాదు, వేరే ఇండస్ట్రీస్ లో కూడా ఎలక్ట్రీషియన్స్ కానీ బస్ డ్రైవర్స్ కానీ జర్మనీలో కావాలి. కానీ మెయిన్ క్రైటీరియా ఏంటంటే ఇక్కడ భాష నేర్చుకుంటేనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. మరి భాష ఎవరు నేర్పిస్తారు? భాష నేర్చుకోవడం అంత ఈజీయా? దాని గురించి ఇప్పుడు మాట్లాడదాము. సో తెలంగాణ గవర్నమెంట్ ఏం ప్లాన్ చేస్తుందంటే, ఆల్రెడీ ఎవరికైతే ఈ లేబర్ స్కిల్స్ ఉన్నాయో వాళ్లకు కొంచెం లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చి ఈ జర్మన్ కంపెనీస్ ఏమైతే అడుగుతున్నాయో ఆ విధంగా వాళ్ళని ట్రైన్ చేసి జర్మనీకి పంపించాలని చూస్తున్నారు. సో ఆల్రెడీ నేను 6 months బ్యాక్ ఒక అతనితో ఇంటర్వ్యూ చేశాను. తను ఎలక్ట్రీషియన్. ఆయన ఎలా వచ్చాడు, ఆయన జర్నీ ఏంటి, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఉంది ఆ వీడియోలో. ఆ వీడియో లింక్ ఈ వీడియో ఎండింగ్ లో వేస్తాను. సో ప్రస్తుతానికి మనం మాట్లాడాల్సింది లాంగ్వేజ్ గురించి. ఎంత లాంగ్వేజ్ నేర్చుకోవాలి, ఎవరు నేర్పుతారు, దాని గురించి ఇప్పుడు మాట్లాడదాం. సో తెలంగాణ టామ్కామ్ లోనే మీకు టీచర్స్ ఉంటారు. సో ఏంటంటే జర్మన్ లాంగ్వేజ్ 6 parts గా డివైడ్ చేశారు. సో ఫస్ట్ 3 parts A1, A2, B1 అని ఉంటాయి. సో B1 వస్తే మీకు లైఫ్ చాలా ఈజీ అయిపోతుంది. చాలా జాబ్స్ కి మీరు ఎలిజిబుల్ అవుతారు. సో తెలంగాణ గవర్నమెంట్ ఏమంటుందంటే 4 నెలలు మీకు లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇస్తా ఉంటుంది. సో 4 నెలల్లో B1 వరకు చేరలేము, అదైతే ఇంపాసిబుల్. మేబీ డైలీ 8 hours లాంగ్వేజ్ ట్రైనింగ్ ఇచ్చినా గానీ A1, A2 మాత్రం కంప్లీట్ చేయగలుగుతారు. సో జర్మన్ భాషలో 3 డిఫరెంట్ కంపెనీస్ ఉన్నాయి ఎగ్జామ్స్ పరంగా. ఒకటి గోయితే, సెకండ్ వన్ టెల్క్, థర్డ్ వన్ ఓఎస్డి అంటారు. సో నాకు తెలిసి తెలంగాణ టామ్కామ్ మోస్ట్లీ ఓఎస్డి కానీ టెల్క్ కానీ రాయమని ఎంకరేజ్ చేస్తుంది. సో A2 వరకు గోల్ పెడతారు అనుకుంటా. సో ఎవరైతే A2 ఫినిష్ చేస్తారో వాళ్ళకి బయట ఎస్పెషల్లీ జర్మనీ వెళ్ళే అవకాశాలు క్రియేట్ చేస్తారు.
అండ్ మీరు ఒక్కటి గుర్తుంచుకోవాలి. సో తెలంగాణ గవర్నమెంట్ మేము ఒక 30 మందిని ఇక్కడికి పంపించింది అనుకోండి, 30 మంది ఇక్కడనే సెటిల్ అయిపోతారా అంటే కాదు. ఎందుకంటే జర్మనీలో ఒక రూల్ ఉంది, ప్రొబేషన్ అని. ఫస్ట్ 6 months మీరు ప్రొబేషన్ లో ఉంటారు. ఈ 6 months తర్వాత ఎవరైతే మీకు జాబ్ ఇచ్చారో వాళ్లకు మీ వర్క్ నచ్చితేనే మిమ్మల్ని ఫర్దర్ కంటిన్యూ చేస్తారు. సో దీనికి తెలంగాణ గవర్నమెంట్కి ఎలాంటి సంబంధం లేదు. వాళ్ళు మాత్రము మీకు జస్ట్ ట్రైనింగ్ ఇస్తారు, మీకు గైడెన్స్ ఇస్తారు, వీసా ఎలా అప్లై చేయాలి ఇలాంటి సపోర్ట్ ప్రొవైడ్ చేస్తారు. ఇదంతా సపోర్ట్ ప్రొవైడ్ చేశాక వాళ్ళు ఇక్కడికి వస్తారు కదా. సో ఏ కంపెనీ అయితే మీకు జాబ్ ఇస్తుందో వాళ్ళే మిమ్మల్ని ఎయిర్పోర్ట్ నుంచి పికప్ చేసుకొని ఇనిషియల్ అకామిడేషన్ ఇస్తారు. అండ్ వాళ్ళు మీకు జాబ్ ట్రైనింగ్ ఇనిషియల్ స్టేజ్లో మీకు ట్రైనింగ్ అలాంటివి ఉంటాయి. అండ్ వీకెండ్స్లో కానీ లేదంటే ప్రతిరోజు సాయంత్రము మళ్ళీ మీకు జర్మన్ లాంగ్వేజ్ ఆ కంపెనీ నేర్పిస్తుంది. సో మీరు ఒకటి ఇంపార్టెంట్ థింగ్ తెలుసుకోవాలి, జర్మనీలో సర్వైవ్ కావాలన్నా సక్సెస్ రావాలన్నా జర్మన్ లాంగ్వేజ్ చాలా ఇంపార్టెంట్. వందల వీడియోస్లో ఇది రిపీట్ చేసినా కానీ స్టూడెంట్స్ మాస్టర్స్ చదవడానికి వచ్చి 2 years మాస్టర్స్ చేసి కూడా A1 కూడా ఫినిష్ చేయట్లేదు. సో వాళ్ళు ఏంటంటే ఇక్కడికి వచ్చి అన్ని ఈ డెలివరీ జాబ్స్ ఇవే చేస్తున్నారు, ఆ డబ్బులతోనే హ్యాపీ ఉంటున్నారు. కానీ వాళ్ళకు ఫ్యూచర్లో వీసా ఎక్స్టెండ్ కాదు అని అర్థం అవ్వట్లేదు. సో దాని గురించి నేను ఒక సపరేట్ వీడియోలో మాట్లాడదాం అనుకుంటున్నాను. సో ఎందుకంటే అది చాలా పెద్ద టాపిక్, దాన్ని డెఫినెట్లీ అడ్రస్ చేయాలి. సో అవేర్నెస్ ఉండాలి యంగ్స్టర్స్కి. సో తెలంగాణ గవర్నమెంట్ ఎలాగో జర్మన్ క్లాసెస్ చెప్తుంది, డెఫినెట్లీ మీకు బాగా చెప్తారు. కాకపోతే మీకు ఇంకా ఎక్స్ట్రా ఏమైనా ఇన్ఫర్మేషన్ కావాలి, నేర్చుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ రవి తెలుగు జర్మన్ చూడండి. ఆల్మోస్ట్ A1 levelలో 51 వీడియోస్ పెట్టాను, తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎందుకంటే స్టార్టింగ్ చాలా మంది నాకు డ్రైవర్ జాబ్ రిలేటెడ్ మెసేజ్ చేసేవాళ్ళు, వాళ్ళకు జర్మన్ భాష అర్థం కావట్లేదంటే తెలుగులో చెప్పాను. సో చూడండి, కొంచెం మీకు అర్థమవుతుందేమో. కానీ డెఫినెట్లీ తెలంగాణ టామ్కామ్లో టీచర్స్ చెప్పింది ఫాలో అవ్వండి. లేదు అంటే బయట గోయితే సెంట్రమ్ కానీ ఏదైనా ప్రైవేట్ ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. కానీ లాంగ్వేజ్ మాత్రం అస్సలు ఇగ్నోర్ చేయకండి, ఎందుకంటే మీకు డెఫినెట్లీ దాని వల్లనే సక్సెస్ వస్తుంది. అండ్ ఈ తెలంగాణ టామ్కామ్ ఏదైతుందో ఉట్టి జర్మనీకే కాదు వేరే కంట్రీస్కి కూడా వాళ్ళు మిమ్మల్ని పంపిస్తున్నారంట. ఎగ్జాంపుల్ మాట్లాడుకుంటే ఐ థింక్ జపాన్కి కూడా చాలా లేబర్ రిక్వైర్మెంట్ ఉంది, ఎందుకంటే అక్కడ చాలా మంది ఓల్డ్ పీపుల్ ఉన్నారు, పాపులేషన్ కూడా ప్రతి సంవత్సరం తగ్గిపోతుంది. సో దాని గురించి కూడా ఎంక్వైర్ చేయండి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీరు ఈ వీడియో ఒకవేళ మీరు చూస్తే తప్పకుండా ఎంత తొందరగా అయితే అంత తొందరగా తెలంగాణ టామ్కామ్ని అప్రోచ్ అవ్వండి. ఎందుకంటే వాళ్ళు క్లాసెస్ స్టార్ట్ చేశారనుకోండి, తర్వాత మీకు జాయిన్ అవ్వడం కష్టం అయిపోతుంది. మీకు తెలుసు మనం చాలా కాంపిటీషన్ ఉన్న ప్రపంచంలో బతుకుతున్నాం. మీరు ఎంత టైం వేస్ట్ చేస్తే మీ ప్లేస్లో ఎవరో ఇంకొకళ్ళు వచ్చేస్తారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లాగా వీలైనంత తొందరగా మీకు ఏం స్కిల్స్ ఉన్నాయో తెలంగాణ టామ్కామ్కి చెప్పి మీరు ఏ విధంగా ఫారిన్ వెళ్ళగలరు, ఏ దేశం వెళ్ళగలరు, ఇలాంటి గైడెన్స్ వాళ్ళ నుంచి తీసుకోండి. అండ్ 100% మీరు ఎఫర్ట్ పెట్టండి, డెఫినెట్లీ ఏదో ఒకటి వర్కౌట్ అవుతుంది. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్స్లో రాయండి, నేను తప్పకుండా ఆన్సర్ చేస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి రవి తెలుగు వ్లాగ్స్, ఇక్కడ కూడా మీరు నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మంది నన్ను వాట్సాప్ నంబర్ షేర్ చేయమంటున్నారు, అది నేను షేర్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే నేను యూట్యూబర్ని కాబట్టి దానివల్ల చాలా కాంప్లికేషన్స్ వస్తాయి. సో ఇన్స్టాగ్రామ్లో మీకు నాకు మెసేజ్ చేయండి, నా వల్ల అయినంత హెల్ప్ మాట సహాయం మీకు తప్పకుండా చేస్తాను. మీకు గైడెన్స్ కావాలంటే డెఫినెట్లీ ఇవ్వడానికి ట్రై చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.